మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ చెక్ చేసినట్లయితే పేపర్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ అనేది లేదు. టీవీ9 అదేవిధంగా ఎన్టీవీలో స్క్రోలింగ్లు అయితే పడ్డాయి. ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అంటూ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో కానీ ఈనాడు న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో కానీ ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. నోటిఫికేషన్ వివరాలు వెల్లడించనున్న మంత్రి బొత్స అంటూ 6100 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి 2024 అంటూ త్వరితగతిన నియామక ప్రక్రియలు చేపట్టేలా ఏర్పాట్లు అంటూ ఈరోజు 3 గంటలకు డిఎస్సి అంటూ మనకి స్క్రోలింగ్లు అయితే పడ్డాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రధాన సెంటర్లో రాస్తాకు చేస్తున్న నిరుద్యోగులు మెగా డిఎస్సి ప్రకటించాల్సిందే అంటూ ఆందోళన అంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. అవనిగడ్డలో రోడ్డెక్కిన నిరుద్యోగులు డిఎస్సి శిక్షణార్థుల నిరసన దీక్ష, రాస్తాకో దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలంటూ ఇక్కడ నిరుద్యోగ యువత అయితే ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మెగా డిఎస్సి రూపంలో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని తీరా 6100 పోస్టులకు ఆమోదం తెలిపి దానిలో జియో నెంబర్ 117 పేరిట ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను అయితే ఎగరగొడుతున్నారు. తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలంటూ కూడా దీనికి సంబంధించి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏజ్ లిమిట్ అనేది 47 సంవత్సరాలకి పొడిగించాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు సంబంధించి 47 సంవత్సరాల వయోపరిమితిని పొడిగించాలన్నారు. మెగా డిఎస్సి పేరిట మోసం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది మెయిన్ ఎడిషన్లో. డిఎస్సిపై మాట తప్పిన జగన్ అంటూ కూడా దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్కి సంబంధించి కానివ్వండి, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఎటువంటి ఆర్టికల్స్ అయితే రాలేదు. ఓన్లీ టీవీలో మాత్రమే స్క్రోలింగ్లు పడ్డాయి. టెట్ నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉంది. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉంది. ఇంకా టెట్కి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ కానీ డిఎస్సికి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ కానీ ఎటువంటి పీడిఎఫ్లు కూడా విడుదల చేయలేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.